వెల్కమ్ టు మై ఛానల్, దిస్ శ్రీరామ్. అండ్ ప్రస్తుతానికైతే ఒక లాంగ్ రైడ్ ఉంది. కవర్స్ 3 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. సో ఫైనల్ డెస్టినేషన్ అయితే చిత్రకూట్ వాటర్ ఫాల్స్. మొత్తం 8 మెంబర్స్ వెళ్తున్నాం. ఇది పెద్ద విషయం. రైడ్ మొత్తానికి 8 మెంబర్స్ వెళ్తున్నాం, 3 బైక్స్ అండ్ ఒక కార్. సో హోప్ ద రైడ్ గో స్మూత్. టైం అయితే 3:37 అయింది ఎగ్జాక్ట్గా. So this is Araku Valley and not even in its prime state. వింటర్లో రావాలి మనం, అప్పుడు ఉంటుంది. కానీ ఏ సీజన్లో వచ్చినా మంచి ఫీల్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అబ్బా. ఇక్కడ ఒక లెవెల్ మజా వస్తుంది. అరకు వ్యాలీ ఎన్నిసార్లు వచ్చాను, ఇది 12వ సారి. మళ్ళీ రమ్మన్నా వస్తా ఇప్పుడు ఇంటికి వెళ్ళి. ఎంత బాగుంటుంది, వైజాగ్ దగ్గరే. సీ సన్ రైజ్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. మేఘాలు, మంచు. వింటర్లో అయితే ఇంకా పీక్ లెవెల్లో ఉంటాయి. ఇట్ విల్ ఆల్వేస్ బీ బ్యూటిఫుల్, నెవర్ లెస్. సీ కొండలు మొత్తం మంచు, సమ్మర్ సీజన్. టుడేస్ డేట్ ఈస్ April 20, సాటర్డే. ఓ మ్యాన్, ఏం కావాలి చెప్పండి. సమ్మర్లో మంచి స్ట్రెస్ టైంలో ఇలాంటి వ్యూ, చల్లగా హిల్ స్టేషన్, వ్యాలీ, ఘాట్ రోడ్, బైక్, నీట్గా ఒక లాంగ్ ట్రిప్, 2 days అవుట్ సిటీ నుంచి దూరంగా, ఏ బాధలు ఉండవు, పీస్. అంటే ఇది మనకు కావాలి. దిస్ ఇస్ వాట్ వీ వాంట్. దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ వర్త్ లివింగ్ ఫర్. ఇదే వ్యూ, మనకి ఈ వ్యూ కావాలి కదా. अबे यार यहीं पे व्यू अच्छा है यार. ऊपर तो गाड़ी पास में ले ही नहीं जा पाएगा, व्यू नहीं दिखेगा. या तो व्यू दिखेगा या तो व्यू दिखेगा. बस निकाल लेना. సో ఇది మన వ్యూ ఘాట్ మధ్యలో. జస్ట్ డుమ్కి వ్యూ పాయింట్ కింద ఉన్నాం మనం. ఫోకస్. చూస్తున్నారు కదా, మొత్తం మంచు, మేఘాలు, క్లౌడ్స్ ఉన్నాయి. ఇంకా ఓ బాబు గారు ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఎఫర్ట్స్. ఇది ఘాట్లో వ్యూ. ఇంకా పైకి వెళ్ళాలి మనం. డుమ్కి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes. ఆల్రెడీ వెళ్ళి మళ్ళీ వచ్చాము. ఇక్కడ వ్యూ బాగుందని బొర్రా జంక్షన్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి విల్ కంటిన్యూ టు ద వ్యాలీ. లెట్స్ గో. సో బ్రేక్ఫాస్ట్ ఆగాము ఇక్కడ బొర్రా జంక్షన్ దగ్గర. సో ఈ రూట్ నుంచి మనం పైకి వచ్చాము. ఇటు సైడ్ వెళ్తే వ్యాలీ అండ్ ఇటు సైడ్ వెళ్తే బొర్రా ఇంకా కటిక. మీరు వస్తే వరకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయండి, బాగుంటుంది. చాలా లో కాస్ట్ అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడిగా ఎర్లీ మార్నింగ్ 6:30 కూడా ఓపెన్లో ఉంటుంది. బెస్ట్.
సో లెట్స్ కంటిన్యూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ బ్రేక్ అంతా అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఇంకా డైరెక్ట్ డియోమలి. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఒకసారి ఆగి డియోమలి వెళ్తాం డైరెక్ట్. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నాం మనం. ఒక మేబీ ఒక 2-3 minutes ఆర్ మ్యాక్సిమం 5 minutesలో మనం గాలికొండ వ్యూ పాయింట్ రీచ్ అయిపోతాం. సో అక్కడ ఉంది గాలికొండ వ్యూ పాయింట్, కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి. జస్ట్ వచ్చాం 2 minutes అంతే. సో దిస్ ఈజ్ గాలికొండ వ్యూ పాయింట్. బండి పక్కకి ఆపి మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ గ్రిల్ ఉంటుంది అండ్ ఇవన్నీ కబాబ్స్ అనమాట. కబాబ్ పాయింట్స్ ఉంటాయి. 9 ఆ టైంకి ఓపెన్ చేస్తారు నాకు తెలిసి. మాన్సూన్ టైం లేదా వింటర్లో ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్లేస్. మొత్తం ఎలా ఉంటుంది అంటే మనకి ఈ ఏరియా ఉంది ఇప్పుడు, ఈ ట్రీస్ మొత్తం మంచు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం మడగా ట్రిప్ వెళ్ళినప్పుడు మొత్తం ఎక్స్పీరియన్స్ చేసాం కానీ రికార్డ్ చేయలేదు ఏది. సరే ఈసారి మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ వచ్చినప్పుడు రికార్డ్ చేయొచ్చు. సో చెత్తన వాడు చూసి నవ్వుతున్నాడు చూడండి. సో ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. సో ఇంకా లేట్ చేయం. యాక్చువల్లీ ఈ ఎండ్ ఎక్కువ వస్తుంది అండ్ కవర్ పాయింట్ కూడా ఓపెన్లో లేదు కదా. సో మేము కంటిన్యూ అవుతాం ఇంకా త్రూ వ్యాలీ. నెక్స్ట్ స్టాప్ ఇస్ డియోమలి. డైరెక్ట్ ఒడిశా బార్డర్ ఒకటి ఉంటుంది, క్రాస్ చేయాలి. క్రాస్ చేసి డియోమలి. వ్యాలీలో దొరికే ఐటమ్స్ అన్ని అమ్ముతారనమాట ఇక్కడ. లైక్ ఏవి కాఫీ పౌడర్, టర్మరిక్, హనీ ఇలాంటివన్నీ అమ్ముతారు. కానీ ఈ టైంకి ఏమి ఉండవు ఆబ్వియస్లీ. టైం 7:47 అయింది అండ్ ఇదంతా కాఫీ ప్లాంటేషన్, అరకు కాఫీ ప్లాంటేషన్. చాలా బాగుంటుంది అరకు కాఫీ. స్మెల్, అరోమా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ది. ఐఎమ్ నాట్ ఏ కాఫీ ఫ్యాన్ బట్ బాగుంటుంది అరకు కాఫీ. వస్తే పక్కా ఒకసారి తాగుతా, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం కాఫీ ప్లాంటేషన్. వింటర్లో లేదా రైనీలో వస్తే మాత్రం చూడడానికి ఎంత ఎలిగెంట్ ఉంటాయో. ఓకే, అరకు వ్యాలీ వచ్చేసాం మనం. మెయిన్ వ్యాలీ రోడ్ ఏదైతే ఉందో అక్కడికైతే వచ్చాము. టైమ్ ఈజ్ 8:05. పర్లే, బాగానే వచ్చాం అన్ని స్టాప్స్ కన్సిడర్ చేసి. ఈ హోటల్ ఉంది కదా స్టార్ అన్నపూర్ణ అని, ఇక్కడ లంచ్ చాలా బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది. ఆ ప్రైస్కి వాడిచ్చే క్వాంటిటీ అండ్ ఎవ్రీథింగ్ క్వైట్ రీజనబుల్, చాలా బాగుంటుంది. సో మనం అరకు స్టేషన్ దాటి మార్కెట్ రోడ్ నుంచి ముందుకు వస్తే మనకి 2 turns ఉంటాయి, అంటే 2 roads ఉంటాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. లెఫ్ట్ వెళ్తే మనం చాపరా ఇంకా పాడేరు రూట్కి వెళ్తాము. రైట్ వస్తే మనం ఒడిశా బార్డర్ వస్తుంది మనకి. రైట్లో ఒక మేబీ ఒక 10 kilometers లేదా 8 kilometers అనుకుంటా, సరిగా ఐడియా లేదు నాకు కూడా. సో రైట్ రూట్ తీసుకున్నాం మేము ఒడిశా బార్డర్కి. ఒడిశా బార్డర్ నుంచి మేము ఇప్పుడు డియోమలి వెళ్ళిపోతాం. ఈ రోడ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండ కానీ నార్మల్గా అయితే చాలా బాగుంటుంది ఈ రోడ్. ఇది అరకు పైన్ ఫారెస్ట్. మనం ఒడిశా వెళ్ళే రూట్లోనే కనిపిస్తాయి మనకి మొత్తం అన్ని పైన్ ట్రీస్. ఇవన్నీ అరకు పైనరీ. మనం ఇప్పుడు కోరాపుట్ వెళ్తాం కదా, కోరాపుట్లో కూడా పైనరీ ఉంది, అది కూడా కవర్ చేస్తాము డియోమలి నుంచి రిటర్న్ అవుతున్నట్టు. అరకు పైనరీ. అండ్ జైపూర్ ఇంకా 89 kilometers. కానీ మనకి జైపూర్కి ముందు ఇంకా 2 destinations ఉన్నాయి. ఒకటేమో డియోమలి, ఇంకొకటి కోరాపుట్ పైనరీ.